క్రీస్తు పేరిట శుభములు. ఈ ఉదయకాలములు ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనాన్ని, ఈ 31వ వచనంలో కొంత సందేశాన్ని విందాం. తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారయి అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరన్ పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. భౌతికపరమైన సందేశం ఏంటంటే, ఇందులో అబ్రాము తండ్రి తెరహు అందరినీ తోడుకొని కనానుకు వెళ్ళడానికి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనాను వరకు వెళ్ళాలని, కనానులో నివసించాలని ఏర్పాటు చేశాడు ప్రయాణమును. అయితే కనానుకు వెళ్ళకుండానే హారాను దగ్గరే నివసించి అక్కడే తను మృతి పొందినాడు. తెరహు కనానుకు వెళ్ళాల్సిన వాడు హారానులోనే ఆగిపోయినాడు. చాలాసార్లు మనం కూడా ఈరోజు బైబిల్ బాగా చదవాలి, 2 గంటలైనా ప్రార్థన చేసుకోవాలి, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలిగి వెళ్తాము, కానీ అనుకున్నది సాధించలేము. ఏమనుకున్నామో అది సాధించడానికి ఒక పట్టుదల అనేది ఉండాలి. బాగా చదవాలనుకుంటాం, బాగా ప్రార్థన చేసుకోవాలనుకుంటాము, కానీ చాలా తక్కువగా ఆయనతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. డిసెంబర్ లాస్ట్న ఎన్నో తీర్మానాలు చేస్తాము ఏమేమో చేయాలని, కానీ చాలా మటుకు వెనకబడి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. రక్తస్రావం కలిగిన స్త్రీ, నేను ఆయన వస్త్రపు చెంగు తాకితే బాగుపడతానని అనుకున్నది. కష్టమైనా కూడా ఇంకా ఆమెకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా వేరే అవకాశం లేదు. ఇంకా లాస్ట్ ఓన్లీ 1 ఛాన్స్, ఒకే ఒక ఆశ, ప్రభు యొక్క వస్త్రమును తాకితే బాగుపడతాను, ఇంకా బాగా కాదనుకో, ఇంకా నా జీవితం ఇంతే అని ఆమె సెట్ అయిపోయింది. అందుకే ఇంకా తాను అనుకున్నది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకుతానని అనుకున్నది. శరీరంలో ఆరోగ్యము సహకరించకపోయినా ఎంతో కష్టముతోనైనా ప్రయాణానికి సిద్ధపడి, మరి ఎన్నిసార్లు దారిలో అలసిపోయి కూర్చున్నదో. మొత్తానికేమో ఆమె ఇంకా వేరే అవకాశం లేదు కదా. ఇంక అందుకని కష్టపడైనా పట్టుదలగానైనా వెళ్ళి
ఇంటి దగ్గర ఆమె ఏమైతే అనుకున్నదో మొత్తానికి ఆమె ప్రభు యొక్క వస్త్రాన్ని తాకినది. ఆమె అనుకున్న ప్రకారం చేసినది. అలాగే ఆమె అనుకున్న నమ్మిక ప్రకారం ఆమెకు జరిగినది. ప్రభు ఆమెను, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం కలిగి నీ ఇంటికి వెళ్ళమ్మా అన్నాడు. 12 సంవత్సరాలుగా ఆమెకున్న ఆ యొక్క బాధ తొలగిపోయింది. మనకు ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు ఇంకా అది ఎంత కష్టమైనా కూడా చేయాల్సి వస్తుంది. నాబోటి వాడికి ప్రభువే ఆప్షన్. కొన్నిసార్లు నేను కూడా ఆలోచన చేస్తుంటాను, పెద్దగా బైబిలు ఎక్కువ అధ్యాయాలు చదవలేకపోతున్నాను, ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, ముందుకు ఏమి వృద్ధి పొందుతామో అని భయం వేస్తుంది. అనుకున్నది సాధించడానికి కష్టముగా అయినా కూడా పట్టుదల కలిగి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. కాబట్టి ఖచ్చితంగా కష్టమైన, మరి ఆటంకాలున్నా, శోధనగా ఉన్నా ఇంకా వేరే ఆప్షన్ లేదు. బాగా చదవాలి, అలాగే ఆయనతో సహవాసం చేయాలి, అలాగే గొంతెత్తి ఆయనకు స్తుతి ఆరాధన చేయాలి. కనీసం ఈ 3 కూడా చేయలేనప్పుడు జీవితం నిరాశ లోయల్లోనికి వెళ్ళిపోతుంది. నిరీక్షణ స్రవంతులు దూరం అయిపోతాయి. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. జీవితాన్ని లైట్గా తీసుకునేదానికి లేదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. అందుకే ఆటంకాలున్నా, శోధనలున్నా తప్పకుండా చేయాల్సి వస్తుంది. డానియేల్ 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నదని ఇర్మియా గ్రంథము ద్వారా గ్రహించి ఉపవాస ప్రార్థనకి మైండ్ సెట్ చేసుకున్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకే మనసు సిద్ధపరచుకొని ప్రార్థనలో కూర్చొని దేవుని కనికరం కోసం, తన ప్రజల మీదికి, తన దేశం మీదికి దేవుని కనికరం రావాలని బానిసలుగా, బందీలుగా అక్కడక్కడ చెదిరిపోయిన వారంతా తిరిగి యెరూషలేం చేరాలని ప్రవక్త అయిన డానియేల్ ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలు చేసినాడు. ఇక వేరే ఆప్షన్ లేదు. ఇక వేరే ఆప్షన్ లేని వారు ఎంత కష్టమైనా కూడా తప్పకుండా చేస్తారు. ఉదయకాలంలో మరి నిద్రను జయించి ఇక వేరే ఆప్షన్ లేని వాళ్ళు మాత్రమే ప్రభువే నాకు ఆధారం, కనీసం ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వినడానికి నిద్రను జయించకపోతే ఎందుకు నా జీవితం, నేను ఏం సాధిస్తాను అనే ఆ పట్టుదల ఆలోచన కలిగిన వాళ్ళు మాత్రమే శరీరము సహకరించకపోయినా ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటారు. ఎందుకంటే ఇంకా ప్రభువే ఆధారం. ఏమైనా కానీ ఆయనే చేయాలి. సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నవి. కాలములను సమయములను మార్చువాడు ఆయనే. కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. కాబట్టి తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడని ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి.
ఇక వేరే ఆప్షన్ లేదు. ప్రియమైన సహోదరులారా, అబ్రాము ఆయన తండ్రికి వేరే ఆప్షన్ ఉందేమో. కనానుకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసి అందరికీ చెప్పి, కానీ కనానుకు వెళ్ళకోకుండా మధ్యలోనే ఆగిపోయినాడు. మధ్యలోనే ఆగిపోవడమే కాదు, అక్కడే ఆయన కాలం అయిపోయినాడు. కల్దీల ఊరు అను పట్టణంలో ఉన్నప్పుడే అబ్రాము గారిని ప్రభువు పిలిచాడు. తండ్రి కోసమై ఆగాడు. అయితే హారానులో నివసించిన తర్వాత, తండ్రి మరణం తర్వాత దేవుని పిలుపు మరలా స్పష్టంగా తను పొందుకొని ఆ తర్వాత కనానుకి ప్రయాణమైనాడు. అక్కడ బలిపీఠాలు కట్టాడు, ప్రార్థన చేశాడు, తన ఆస్తి అంతా కూడా పట్టుకొని వచ్చాడు. మరి తన దగ్గర 300 పైన మనుషులు కూడా ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొని వచ్చాడు. పెద్ద మరి సంపద, పశువులు గలవాడై హారాను విడిచి వచ్చాడు. అయితే కొంతకాలానికి ఆ దేశంలో కరువు వచ్చి మొత్తం అబ్రహాము దగ్గర తినడానికి తిండి లేకుండా పోయింది. విశ్వాస యాత్రలో కనానుకు వెళ్ళాలని, కనానులో నివసించడానికి వచ్చిన అబ్రహాము గారు కనానును విడిచి ఐగుప్తులో ప్రవేశించడానికి ఆలోచన చేసి ఐగుప్తులోకి వెళ్ళాడు. కరువు వచ్చిందని ఐగుప్తులో ప్రవేశించినాడు. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఆదికాండము 12వ అధ్యాయము 9వ వచనం. ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. మొత్తం కనాను ప్రాంతం అంతా 7 జాతులు అక్కడ నివసిస్తున్నారు. అయితే దేవుడు అబ్రాముకి ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను అన్నాడు. అయితే అబ్రాముకి ఎక్కడ కూడా పాదం పట్టునంత స్థలం కూడా ఇవ్వలేదు. అబ్రాము యొక్క సంతతికి ఇస్తాను అన్నాడు. మొత్తం ఈయన అడుగులు ఎక్కడెక్కడ పడినాయో తిరిగిన ప్రాంతం అంతా కూడా రాబోయే సంతతికి వాగ్దానముగా, స్వాస్థ్యముగా దేవుడు రాసి పెట్టినాడు. అయితే ఆ క్రమంలో ఆ దేశంలో కరువు వచ్చింది. కనాను దేశంలో కరువు వస్తే వారు ఐగుప్తుకు వెళ్ళారు. అబ్రాముకి ఐగుప్తుకు వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారైతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. చూడండి, దేశంలో కరువు వచ్చిందని ఐగుప్తుకు వెళ్ళినాడు అబ్రాం, పెద్ద ఆయన. కరువు వచ్చినదని ఐగుప్తుకు వెళ్ళినాడు. ఐగుప్తు అనేది లోకం. విశ్వాస యాత్రలో కనాను అనేది వాగ్దాన దేశం. విశ్వాస యాత్ర మరి అక్కడే విశ్వాసంతో వండుకోకుండా కరువు వచ్చిందని లోక సంబంధంగా ప్రయత్నం చేసినాడు. అది కొంతవరకు మేలు చేసినా, అయితే ఆ ఐగుప్తుకు వెళ్ళి
మరి అక్కడ ఫరో అబ్రాముకి మేలు చేసినాడు. పశువులను, గాడిదలను, ఒంటెలను, అలాగే పని మనుషులను పంపించాడు. అయితే ఆ పని మనుషుల్లో హాగరు అనే ఆమె ద్వారా తరతరాలుగా ఆమె యొక్క వేదన అబ్రామును బాధించినది. కొన్నిసార్లు లోక సంబంధంగా ప్రయత్నం చేసిన కొంత మేలు పని జరిగినట్టుంటుంది, కానీ దాని వలన చాలా కాలం వరకు శోధన ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐగుప్తుకు ప్రవేశించినాడు, కానీ అక్కడ వెళ్ళేసరికి తనకు తెలిసిన మాట ఏంటంటే, ఈ ఐగుప్తు ఫరో పెద్ద మూర్ఖుడు, పెద్ద వెధవ. ఎవరైనా చక్కటి స్త్రీలను చూస్తే వాడి కళ్ళు మత్సరం వాడికి అని ఎవరు చెప్పారు. అందుకు భయపడ్డాడు. శారమ్మ మరి మంచి రూపవంతురాలు గనుక ఒకవేళ ఈమె కోసమై నన్ను చంపుతారేమో, నన్ను చంపి శారమ్మను తీసుకొని పోతారేమో ఫరో అంతఃపురానికి అనుకొని భయపడి, నేను ఆమె నా చెల్లెలని చెబుతాను, నువ్వు కూడా అతడు నా అన్న అని చెప్పు, నీ వలన నాకు మేలు కలుగుతుంది అని అన్నాడు. చూడండి, విశ్వాస యాత్రలో విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు. ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను అని ప్రభువు చెప్తే ఆ మాట నమ్మి అబ్రాము ఆ మాట నమ్మిను, అదే అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నీతిని పొందుకున్న అబ్రాము గారు కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి ఇప్పుడు లేనిపోని శోధన, భార్యను చెల్లెలు అని చెబుతున్నాడు. మరి ఆమె కూడా భర్తను తన అన్న అని చెబుతుంది. భయపడ్డాడు. మానవునిగా బలహీనత, పిరికితనం వచ్చేసింది. మేమిద్దరము అన్నా చెల్లెలము అంటే నన్ను ఏమనరు, నీ వలన నాకు మేలు కలుగుతుంది. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుము అన్నాడు. ఇక ఆమె కూడా ఆ మాటకు ఒప్పుకున్నది. వారు ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు శారమ్మనే చూసినారు. ఎంతోమంది ఉన్నారు వాళ్ళ దగ్గర స్త్రీలు, అబ్రాము దగ్గర. కానీ వాళ్ళ దృష్టి శారమ్మ మీదనే పడింది. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. అంటే అక్కడ ఉండే వాళ్ళందరికంటే కూడా ఈమె చక్కటి రూపము. ఆ ఐగుప్తీయుల అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఆమె గురించి ఫరోకి చెప్పారు. ఫరోకి చెబితే ఫరో శారమ్మని తన రాణిగా చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఐగుప్తు లోక సామ్రాజ్యాన్ని ఏలేది. అది ఇప్పుడు సమకాలీన సమాజంలో అమెరికా ఏ విధముగా ప్రపంచానికి మరి తలగా ఉన్నదో, ఆ రోజుల్లో ఐగుప్తు కూడా ప్రపంచానికి ఒక తల లాంటిది.
అందుకే ఈ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తారు. వాళ్ళదే శాసనం, వాళ్ళదే వేదం. ఈ ఫరో యొక్క అధిపతులు, అతని దగ్గర ఉండే ఆఫీసర్లు శారమ్మను గురించి చెప్పారు. అయితే అతను శారమ్మను పిలిపించాడు. అబ్రాము కూడా ఉన్నాడు. ఆమె నీకేమవుతుందంటే, ఆమె నాకు చెల్లెలు అన్నాడు. ఇంకా ఆమె నాకు అన్న అవుతాడని చెప్పింది. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. ఆ స్త్రీ అనగా శారమ్మ ఫరో ఇంటికి తేబడెను. ఫరో శారమ్మను బట్టి అబ్రామునకు మేలు చేసినాడు. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, వంచెలు ఇయ్యబడినాయి. ఈ పనికత్తెల్లో హాగరు కూడా ఉన్నది. మామూలుగా రాజుకి ఒక రాణిగా స్వీకరించాలంటే 6 నెలలు ఆమెను సిద్ధపరచాలి. ఈ సిద్ధపరిచే క్రమంలో మరి అబ్రహాం మానసికంగా వేదన పడ్డాడు. ఎంతో ప్రార్థన చేసినాడు. అయితే ప్రభువు అబ్రాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహారోగముల చేత బాధించినాడు. అబ్రాము భార్య అయిన శారైని బట్టి ఫరో యొక్క ఇంటి వారిని రోగాల చేత అందరికీ రోగాలు వచ్చినాయి. గుండె వేదన, భయము, మంటలు, శోధన వచ్చింది. ఏమైందని శకునం గాను పిలిపించి అడిగితే, మీ అంతఃపురంలోనికి ఒక వేరే దేశం నుండి వచ్చిన స్త్రీ ఉన్నది, ఆమె వలన ఈ శోధన, ఈ బాధలని ఆ శకునం చెప్పేవాళ్ళు చెప్పారు. అప్పుడు అబ్రామును పిలిపించారు. ఏమయ్యా, ఈమె నీకేమవుతుంది? నీ భార్య కదా, నువ్వెందుకు నా చెల్లెలు అన్నావు? నువ్వు మా మీదికి పెద్ద నాశనం తెప్పించేవాడవే. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్ము అని చెప్పాడు. శారమ్మను బట్టే అంతఃపురంలో తన ఇంటి వారికి అందరికీ అన్ని రకాల వేదనలు వచ్చినాయి. తట్టుకోలేకపోయినారు, నిద్రపోలేకపోతున్నారు. భయపడి గుండె దడెత్తుకునేది వాళ్ళకు. చనిపోతామేమన్నంత మహావేదన కలిగింది. ఆ దెబ్బకి శకునం అడిగితే వాళ్ళు చెప్పారు, మీ అంతఃపురానికి కొత్తగా వచ్చిన ఆ స్త్రీని బట్టి ఇదంతా కలిగింది అని చెప్తే ఎవరో అన్నారు. అయ్యా, అబ్రాము అనే అతను ఈమెకి అన్న కాదు, ఈమె భర్త అని చెప్పారు ఎవరో. అడిగితే, ఎందుకు చెప్పినావయ్యా నువ్వు ఇట్లా? నాకు అనవసరంగా మా కుటుంబం అంతా నాశనం అయిపోయిండేదే అని అబ్రాముకి మొటిక వేసి ఫరో పంపించాడు. అతన్ని మొత్తం పంపించేసేయండి. మరియు ఫరో అతని విషయమై తన జనులకి ఆజ్ఞాపించినాడు. వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసినారు. మొత్తం అబ్రాము అక్కడ ఫరో ఏమిచ్చాడో అదంతా మళ్ళీ తీసుకోలేదు, కానీ ఇంకా
తీసుకొని పొమ్మన్నాడు. నీవు ఎత్తుకొని పోయా. ఇంకా అప్పుడు అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి దక్షిణ ఫాలిస్తీనాకు వెళ్ళినాడు. మరలా మునుపున్న చోటికి మరలా వచ్చాడు. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. కొంతవరకు ఐగుప్తుకు వెళ్ళడం పనిచేసింది. అలాగే లోక సంబంధంగా మన ప్రయత్నాలు కొంతవరకు ఫలించుతాయి, కొంతవరకు గెటన్ అవుతాం. కానీ దానివలన కొంత శోధన అనేది వెంటాడుతుంది. యెహోషువ కాలంలో వారు ఎరికో పట్టణాన్ని, హాయి పట్టణాన్ని జయించిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఈ కనాను జాతుల వారిలో యాబేష్ గిలాదు వారు అనే వాళ్ళు యెబూషీయులు ఉపాయం పడి కుట్రపూరితంగా నటించి మేము దూరం నుండి వచ్చిన వారమయ్యా అనేసి ఈ యెహోషువకి అతనితో ఉన్న వారికి అబద్ధం చెప్పారు. ఎరికో పట్టణాన్ని జయించారు, హాయి పట్టణాన్ని జయించారు. కానీ ఈ గిబియోనీయులు వారి కుయుక్తిని గ్రహించలేకపోయినారు. ఆ పట్టణాలను జయించిన ఆలోచనతో యెహోషువకి అర్థం కాలేదు వాతావరణం. కనీసం ప్రభువు దగ్గర కూడా అడగలేదంట. ప్రభువా, వీరు చెప్పేది నిజమే చెబుతున్నారా, లేక వీళ్ళు మా ఇక్కడ ప్రాంతాల వల్ల, లేకపోతే వీళ్ళు దూరం వల్ల అని అడగకుండానే వారు చెప్పిన మాటలకి నిక్కం నిజం అనుకొని వాళ్ళతో ప్రమాణం చేశారు. మీరు మాతో కూడా ఉండొచ్చు, మీకు మేము ఎటువంటి హాని చేయమని నిబంధన చేశారు. నిబంధన చేస్తే ఇంకా తప్పేదానికి ఉండదు. కనీసం వాళ్ళు ప్రార్థన చేయలేదు, ప్రభువుని అడగలేదు. ప్రభువుని అడగకుండానే తీర్మానం చేశారు, ఒప్పుకున్నారు వాళ్ళు మీరు మాతో కూడా ఉండొచ్చు అని. కానీ ఆ నిబంధన తర్వాత 3వ రోజు తెలిసింది, వీరు దూరం నుండి వచ్చిన వారు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే కనాను జాతీయులు, వేషం వేసుకొని వచ్చారు, నటించారు మన దగ్గర, మనల్ని నిలువున మోసం చేశారు వీళ్ళు అని తెలిసింది. ఇంక ఇప్పుడు ఏం చేస్తారు? మాట ఇచ్చారు, ప్రమాణం చేశారు. ఇంకా వాళ్ళని ఏమి చేయలేక ఇంకా మాట ఇచ్చినాం ప్రభువు పేరట అని వారి జీవిత కాలం అంతా, వారి తరతరాలు కట్టెలు నరికేవారిగా నీళ్లు చేదేవారిగా మందిరంలో వాళ్ళకి ఏర్పాటు చేశారు పరిచర్య. ఇది బాగానే ఉంది, కానీ వాళ్ళకి మార్పు లేదు కనుక వాళ్ళ వలన కొంతమంది బలహీనులు, సగం సగం భక్తి ఉండే వాళ్ళందరూ వాళ్ళ బుద్ధులు వచ్చినాయి వీళ్ళకి. వాళ్ళ వలన ఈ ఇశ్రాయేలీలు చాలా ఇబ్బంది పడతారు. దేవుని ఆత్మ చూపించని సహవాసము కానీ, సంధి కానీ, బంధుత్వము కానీ దాని వలన ఇబ్బంది వస్తుంది. అబ్రాము ఐగుప్తుకు వెళ్ళడం కొంతవరకు ఆస్తి ఐశ్వర్యం కూడిన, కానీ ఆ ఆస్తిలో మరి పనికత్తెలుగా వచ్చిన ఈ హాగరు వలన శారమ్మ మాట విని కొంత శోధన అనేది తరతరాలుగా అబ్రాము అనుభవించాడు. లోక సంబంధమైన ఆలోచనలు కొంతవరకు మేలు చేసిన దాని ఫలితం మాత్రము బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది.
మొత్తము ఫరో పంపించేశాడు, తీసుకొని వచ్చాడు. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. ఎక్కడైతే మొదట వచ్చి కనానుకు బలిపీఠాన్ని కట్టాడో ఐగుప్తులో నుండి వచ్చి మరలా అక్కడికి చేరాడు. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇంకా అప్పుడు బలిపీఠము కట్టిన చోటికి వచ్చాడు. అక్కడికి రాగానే ప్రార్థన బలం వచ్చింది. మనము ప్రతిసారి ఇంటిలో కానీ ఎక్కడైనా ప్రార్థనకి ఒక స్థలం అనేది మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధముగా ప్రార్థన ఆత్మ మనలోనికి ఆవరింపబడుతుంది. అక్కడ ప్రార్థన చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. కొత్త ఏరియాలో, కొత్త ప్రాంతాలలో, బంధువుల ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి అంత వీలుండదు. ఎందుకంటే అక్కడ ప్రార్థన ఆత్మ ఉండదు కనుక చాలా కష్టపడాలి. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. కానీ ప్రతిసారి ప్రార్థనకి అలవాటైన స్థలం అక్కడికి చూస్తే ప్రార్థన గుర్తుకొస్తుంది. అక్కడ గంటలు గంటలు గడిచిపోతాయి ప్రార్థనలో. ఎంతసేపు అయినా విసుగు రాదు. నేను ఇంటిలో మరి ప్రార్థన చేసుకోవడము చాలా తక్కువ. నమ్ముకున్నప్పటి నుండి కూడా మందిరంలోనే ఎక్కువ చేసుకునేవాడిని. అందుకే మందిరంకు పోతే ఇంకా తెల్లవారిందే పగులైంది తెలియదు, ఎన్ని గంటలైంది తెలియదు. పగులంతా అయినా 7 గంటలు 8 గంటలైనా అలాగే విసుగు లేకుండా ఉండే స్థితి నాకు ఉంటుంది. అది ప్రార్థనా స్థలం. పెళ్లి కాకముందు కూడా నమ్ముకున్నప్పుడు సోదరులారా, అబ్రాహాము తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరినాడు. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. యేసు ప్రభువుకి ప్రార్థనకి ఒక స్థలం ఉంది. అంటే ఆ స్థలం ఏంటంటే గెస్సమ్ అనే తోట. ఆయన తన వాడుక చొప్పున అక్కడికి చాలాసార్లు ప్రార్థనకి వెళ్తాడు. ఆ స్థలము ఇస్కరియోతు యూదాకు కూడా తెలుసు. ఆయన ప్రార్థన చేసుకునే స్థలం. మనం ఎక్కువ ప్రార్థన ఏ స్థలంలో చేసుకుంటామో ఆ స్థలాన్ని చూసినప్పుడు ఒక రకమైన ప్రార్థన ఆత్మ మనలోనికి ఆవరిస్తుంది. ఒక బలం వస్తుంది. అక్కడ ఎంతసేపు అయినా కూర్చొని ఆయన వైపు చూస్తూ ఉండొచ్చు. క్రొత్త స్థలములో, క్రొత్త ప్రాంతంలో, క్రొత్త ఇంటిలో ప్రార్థన చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. చాలా ఇంకా పోరాడాలి. నరకంతో పోరాడినట్టు ఉంటుంది. సులువుగా ఉండదు అక్కడ ప్రార్థనకి. అబ్రాహాము గారు ఐగుప్తుకు వెళ్ళాడు. దేవుడు తప్పించాడు. దయగలవాడు కదా. మానవుని బలహీనతలు ఎన్నున్నా దేవుడు ఆయన నమ్మదగినవాడు కాబట్టి పిలిచినవాడు. మన బలహీనతలను ఆయన క్షమించి మరలా ఎక్కడ ఉండాలనో అక్కడ పెడతాడు. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసినాడు. ఎక్కడికి పోను ప్రభువా అనుకున్నాడు.
ఆ బలిపీఠాన్ని చూసినప్పుడు తనలోనికి విజ్ఞాపన ఆత్మ వచ్చింది. దేవునికి ప్రార్థన చేసినాడు, స్తుతులు చెల్లించినాడు. ఎక్కడైనా మందిర ఆవరణానికి దూరంగా ఉండాల్సి రావటం అది ఒక వేదనగా ఉంటుంది. ఎప్పుడు అటువంటి పరిస్థితులు నాకు రానియద్దు ప్రభువా అని నేను అనుకుంటుంటాను. పైగా హాస్పిటల్లో ఒకవేళ ఉండకూడదు, ఉండాల్సి రాకూడదు. అది కలలో కూడా హాస్పిటల్లో ఒక రాత్రి గడపడం నా జీవితం రాకూడదు అనేది నా యొక్క ప్రార్థన. ప్రియమైన సహోదరులారా, దేవుడు మంచివాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము, నా శరీరము ఉల్లాసముతో కేకలేయుచున్నవి. భక్తిహీనులతో 1000 దినములు గడుపుట కంటే దేవుని మందిర ఆవరణములో ఒక్క గడియమే గడుపుట ఎంతో మేలు, ఎంతో ఆనందం. మందిర ఆవరణములో గడపటం మానవుని ధన్యత. కాబట్టి మందిర ఆవరణమును, ప్రభు సన్నిధిని మీరు ప్రతిసారి ఎక్కడ మీ ఇంటిలో కానీ ఎక్కడ ప్రార్థనలో స్థలాన్ని మీరు కేటాయించారో అక్కడికి ప్రార్థన అనుభవాన్ని, అది బలిపీఠం, అది అటువంటి ఏర్పాటు మీరు చేసుకొనండి. నాలాగా మీకు మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండదు, కానీ మీకు ఇంటి దగ్గర చేసుకోవడానికి మీరే ఒక ప్రార్థన బలిపీఠాన్ని, ఒక స్థలాన్ని అభిషేకించండి. అభిషేకించడం అంటే పదే పదే అక్కడికి, అదే స్థలానికి కూర్చోడానికి ఒక బండమైన చాలు స్థలం. ఆ బండ మీదే కూర్చొని ఉంటే ప్రార్థనకి ఎంతో వీలు ఉంటుంది, అవకాశం ఉంటుంది. వేరే బండలు మారకూడదు, అక్కడే కూర్చోవాలి. అప్పుడు గంటలు ప్రార్థన చేసుకునేదానికి వీలవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రార్థన ఆత్మ ఉంటుంది, విజ్ఞాపన ఆత్మ ఉంటుంది. ఆ స్థలాన్ని, ఆ బండ ప్రభు ప్రార్థన బలిపీఠం లాగా దీవిస్తాడు. కనుక వాడుక చేసుకునండి ఒకే స్థలంలో ప్రార్థన చేసుకోవడం. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఒకే స్థలంలో ఒక బండమైన దాన్ని ప్రార్థన బలిపీఠముగా మీరు అభిషేకించండి. ఏం కష్టం వచ్చినా అక్కడికి పోయి మీరు కూర్చుంటే మౌనంగా మీరు మందిరంలో ఉన్నట్టే ఆ అనుభూతి మీకు ఉంటుంది. మందిరం బలిపీఠం దగ్గర కూర్చున్నట్టే మీకు ఆ అనుభూతి కలుగుతుంది. చెప్పడానికి ఏం మాటలు రాకపోయినా పరిశుద్ధాత్ముడే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. మన మనస్సులో ఉండే ఆలోచనను ఆయన ఎరిగి వాటిని కుదురుబాటు తెస్తాడు. ప్రియమైన సహోదరులరా, కనుక కొంత శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వెనక్కి మరి లోక సంబంధంగా ప్రయత్నం చేసినా కూడా దేవుడు నమ్మదగిన వాడు. మరలా ఆయన సన్నిధికి ఆయన నడిపిస్తాడు. మానవులముగా మనం బలహీనులం. మరి ముఖ్యముగా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు లోక సంబంధంగా ఆలోచన వస్తుంది. దేవుడు త్రోసివేయుడు. మరలా ఆయన దగ్గరికి వెళ్ళడానికి
అవకాశాలు, ఏర్పాట్లు ఆయన ఎప్పుడూ చేసినాడు. పాపము చేయకుండా మేలు చేసే నీతిమంతుడు ఒక్కడు లేడు అని ప్రసంగిలో అన్నాడు. పొరపాటు చేయకోకుండా దేన్ని మనం నేర్చుకోలేం. మనకు స్థిరత్వం రాదు. ఈ రోజున ఒక వ్యక్తి స్థిరత్వంగా స్థిరపడిపోయాడంటే స్థిరపడటానికి ఎన్నో పొరపాట్లు చేసింటాడు. ఎన్నో ప్రయత్నాలు విఫలమైపోయింటాయి. ప్రయత్నాలను విఫలమైపోయి ఈ రోజున అతను స్థిరపడిపోయినాడు. చంచల మనస్కులు ఉపదేశమునకు లోబడతారు. సనుగువారు ఆయన యందు స్థిరముగా ఉంటారు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. కష్టం వచ్చినప్పుడు లోక సంబంధంగా ప్రయత్నం చేసినా మరలా అతను ప్రభు దగ్గరికి వస్తాడు. దేవుడు మన బలహీనతలను బట్టి మనల్ని త్రోసివేయుడు కానీ మన బలహీనతలు ఎరిగినవాడు గనుక మనకు ఆయన సహాయం చేస్తాడు. కనుక బలహీనతలను బట్టి బాధపడద్దు. ప్రభు తన వైపు చూసేవారిని బలపరుస్తాడు, ఆదరిస్తాడు, వారిని స్థిరపరుస్తాడు. మనకంటూ ఒక ప్రార్థన బలిపీఠం వాడుక చొప్పున ఆ స్థలాన్ని మనం అభిషేకించాలి. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని నమ్ముకున్నప్పటి నుండి ఈ విశ్వాస యాత్రలో మాకు కూడా కొన్ని శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ లోక సంబంధంగా మనుష్య ప్రయత్నం చేసినాము అవన్నీ మీకు ఎరికే ప్రభువా. వాటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని త్రోసివేయొద్దునైనా. తిరిగి మీ దరికి నూతన వాత్సల్యంతో చేర్చుకొనండి. దేవా, మీకు స్తోత్రాలు. మాకున్న ఒకే ఒక ఆశ, చాయిస్ మీరేనయ్యా. తండ్రి, మేము వేరే అనుకున్నా కూడా మా గురి, మా దశ, మా ఆధారము, మా దిక్కు నీవే ప్రభువా. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో మాకున్న ఒకే ఒక ఆశాజ్యోతి నీవే, నిరీక్షణకు ఆధారము నీవే ప్రభువా. ఈ తెల్లవారుజామున మేల్కొని మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మరింత నూతనమైన వాత్సల్యంతో, అభిషేకంతో నింపండి. అలాగే వారికి ఉన్న ప్రతి ఆటంకములను, శోధనలను తప్పించండి. కుదురుబాటు కాలాలు దయచేయనైనా. మొండి సమస్యలు తొలగిపోయినట్లుగా మీరు ఆజ్ఞాపించండి అయ్యా. తండ్రి, మీకు స్తోత్రాలు. చంచలత్వము, సనుగును మానుకొని స్థిరత్వము కలిగి స్తుతించేవారిగా మమ్మల్ందరినీ ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.